అంత గ్లామరస్గా ఉన్నారు కదా మీరు. ఎవరన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాకపోతే ఎందుకే లొల్లి నేనే వేసేస్తాను అనుకున్నారా? నా సినిమాని తక్కువగా అమ్మడం నాకు ఇష్టం లేదు, అందుకని నాకంటే వాల్యూ ఉన్న యాక్టర్స్ నేను తీసుకుంటూ ఉంటా. భరణి గారు, సుహాసిని గారు, హెబ్బా మేడం, ఆయన చైతన్య గారు, అండ్ అలీ గారు, అండ్ సురేఖవాణి గారు, వీళ్ళందరూ నాకంటే సెలబుల్ బాగా తెలిసిన ఫేమస్ యాక్టర్స్ కదా. నేను చేస్తే నేనే చూసుకోవాలా, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వము, ఆడియన్స్ కూడా నేను ఉండటం ఇష్టం లేదు నాకు, అందుకే నేను చేయను. అయితే ఇట్లనే ఇప్పుడు పర్ఫెక్షన్ కోసం 2-3 ఫార్లు చెప్తారు కదా, అంటే అన్నకు చాలా అనుభవం ఉంది. ఇప్పుడు టీచర్గా ఆయన చాలా మందికి గురువుగా పనిచేసిండు. ఎప్పుడు సార్ అది షాట్ల శ్రీరాములు అని మీరు యాడ్ చేసిండ్రు? అది ఎప్పుడు అడిగితే నా వాయిస్ తెలుస్తుంది, అందుకని చెప్పను. ఏజ్ కవర్ అయితే తెలుస్తుంది కదా అని. చాట్ల శ్రీరాములు గారు, జేవి సోమయాజులు గారు, మన దేవదాస్ కనకాల గారు, వీళ్ళందరి శిష్యుడు నేను, దీక్షిత్ మాస్టారు. అక్కడి నుంచి అమెరికా వెళ్ళి అక్కడ అలాంటి గురువులతో, ఇంగ్లీష్ గురువుల దగ్గర చదువుకుని, అమెరికన్ గురువుల దగ్గర చదువుకుని వచ్చామన్నమాట. అది విన్నా మీ గురించి, అంటే మీరు పెద్ద ఈకి ఫీడి అని. ఇప్పుడు ఆల్రెడీ అవార్డులు కూడా వచ్చినాయంట కదా మీకు అమెరికాలో? ఇంగ్లీష్ ఫిల్మ్స్కి వచ్చాయి. ఇది ఫస్ట్ తెలుగు ఫిల్ము. మేము చేసిన ఇంగ్లీష్ ఫిల్మ్స్కి కొన్ని అవార్డులు వచ్చాయి ఫిల్మ్ ఫెస్టివల్స్లో. అంటే మీరు ద్రోణాచార్యుని లెక్క, ఇప్పుడు మీకు ఇలి విద్యలు ఏం అవసరం లేవు, ఆల్రెడీ యుద్ధాలు చేసి నేర్పించే వచ్చిండ్రు మీరు, కాబట్టి అన్నీ చూసేసినట్టే. ఇప్పుడు ఏదో కొత్తగా చిన్నది కాదు ఇది, మీరు ఆల్రెడీ నాగార్జునం సార్తో కలిసిండ్రు, వాళ్ళతో కలిసిండ్రు, మళ్ళీ ఆర్జీవి సార్తో కలిసిండ్రు కదా, రామ్మోకాలర్మ సార్తో పనిచేసిండ్రు కదా. రామగోపాలమ్మ అంతేనా? ఎస్ రామగోపాలమ్మ గారికి కాస్టింగ్ డైరెక్టర్ నేను అమెరికాలో, హాలీవుడ్లో 2 ఫిల్మ్స్ డెవలప్మెంట్లో ఉన్నాయి. సో ఆ పేర్లు ఆయన పర్మిషన్ లేకుండా మళ్ళీ చెప్పను, కానీ ఆ రోజు ప్రోగ్రాంలో చెప్పాను. సో హాలీవుడ్ అంటే ఆయన నాకే ఫోన్ చేస్తారు, అది నా అదృష్టం. రాము గారు మరి ఆయనకేమో ఆయన ఈ స్కూల్ అంతా ఎట్లుంటుంది, ఫెన్లీ కష్టము, ఫెన్లం అయితే ఇంకా కష్టము అన్నట్టే ఉంటాడు ఆయన. అందులోకి వెళ్ళేమన్నా తీసుకురా మీరు కూడా? ఆయన దగ్గర చాలా మజా ఉంటుంది, ఎందుకంటే ఒక ఫిల్మ్ మేకర్ని ఆయన ప్రేమించినంత ఇంకెవరు ప్రేమించరు. మనం సినిమా కథ చెప్తామన్నా, సినిమా తీస్తామన్నా 100% సపోర్ట్ ఇచ్చేది రాము గారు, నాగార్జున గారు లాగా. అందుకే ఆయనతోనే ఒక పాట రిలీఫ్ చేసి ఫస్ట్ సాంగ్, మోస్ట్ బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ ద ఫిల్మ్, షోయింగ్ హెబ్బా యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వన్ ఇన్ ద మూవీ, రిలీజ్ చేసాం. రాము గారి దగ్గరికి వెళ్ళి ఐ హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్, మీ శ్రీదేవి గారి కంటే లేకపోతే ఈక్వల్గాను మీ అదర్ హీరోయిన్స్ ఉన్నారు కదా, చెప్పచ్చా పేర్లు, ఊర్మిళ గారు, మీ గుసగుసలు ఎక్కువైనాయి అని ఆయనతో డిస్కషన్ పెట్టుకున్నాను. ఏమనంటే, మీరు చూడండి సార్, మీరు సీన్ చూడండి సార్, ఈ సాంగ్ చూడండి సార్, మీరు శ్రీదేవిని బాగా చూపించారు, వీళ్ళందరినీ అందంగా చూపిస్తారు, మా హెబ్బా పటేల్ని చూడండి సార్, మీరు వదలరు, 100 సినిమాలు ఇస్తారు తర్వాత ఆవిడికి అంటే, ఆయన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు, జస్ట్ చూడాల్సిందే అని చెప్పి. ఆ సాంగ్ ఆయనకు బాగా నచ్చేసి రిలీజ్ చేశారు. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.